శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయే నమో నమః. అందరికీ శుభోదయం అండి. అమ్మదాయితో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. లలితా నవరాత్రులు 2వ రోజు అప్పుడే వచ్చేసాయి. ఈరోజు చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకండి 1వ మాసం నుంచి 9వ మాసం వరకు ఏ నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి నివేదించుకుంటే ఆ మాసంలో అంటే ఫలితాలు ఉంటాయండి. తప్పకుండా గర్భిణీ స్త్రీలు ఈ వీడియో చూసి అమ్మవారికి నైవేద్యం నివేదించుకోండి. అలాగే ముందుగా ఇప్పుడు మనము మన బంగారు లలితమ్మ దర్శనం చేసేసుకుందాము. అమ్మవారిని చక్కగా చూసేసుకొని అమ్మని కళ్ళారా చూసుకుని దర్శనం చేసేసుకున్న తర్వాత ఏ మాసంలో ఏ ప్రసాదం స్వీకరిస్తే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతారో అమ్మ సమక్షంలోనే చక్కగా ఈ వీడియో కడుపుతో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మని దర్శించుకుంటూ ప్రసాదాలన్నీ కూడా నోట్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ అయితే. ఈరోజు అమ్మవారికి చక్కగా వాలు జడ పెట్టుకున్నానండి. చక్కగా అమ్మవారు బుట్ట బొమ్మలాగా తెల్ల శ్వేత వస్త్రంలో ఇవాళ అమ్మవారికి తెలుపు చీర కట్టుకున్నాను. ఈ చీర నేను మీషోలోంచి పెట్టుకున్నానండి. ఇది 450 రూపీస్. నా బడ్జెట్లో అంటే నేను కొనే అన్ని చీరలు కూడా మినిమల్గానే ఉంటాయి, అంత కాస్ట్ నేనేం పెట్టాను. కాకపోతే ఆ చీర బార్డర్ అది కాంట్రాస్ట్గా వచ్చి అమ్మ పెద్ద ముత్తైదువులా ఉంటుందా, కనిపిస్తారా లేరా అన్నది ఒక్కటి చూసుకుంటాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. మీ ఎవరికైనా నచ్చితే వచ్చే నవరాత్రుల్లో తప్పకుండా మీరు కట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి జడ కూడా చూడండి ఎంత బాగుందో. ఓవరాల్గా చక్కగా పెద్ద ముత్తైదువులాగా బుట్ట బొమ్మలాగా అభయహస్తం వరహద హస్తంతో నించుని 2వ రోజు మనకి అమ్మ దర్శనం ఇస్తున్నారు. ఆవిడ మనందరినీ కూడా చల్లగా దీవిస్తున్నారండి. ఈరోజు ముందుగా ఏ మాసంలో ఏ నైవేద్యాలు పెట్టుకోవాలో మనం తెలుసుకుందామండి. అసలు మన మానవ శరీరంలో 7 చక్రాలు ఉంటాయని అందరికీ తెలుసు కదండి. ఈ 7 చక్రాలలో కూడా లలితమ్మ సహాయకురాళ్ళు అంటే చెలికెత్తెలు ఉంటారంటండి. 7 చక్రాలకి 7 అమ్మవార్లు, వీళ్ళని 7 యోగిన్లు అని పిలుస్తారనమాట. వీళ్ళందరూ కూడా లలితమ్మకి సహాయం పడతారు. ఈరోజు మనము ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క అమ్మవారు ఉంటారండి. ముందు మనము సహజంగా అయితే మూలాధార చక్రం నుంచి మొదలయ్యి సహస్రార చక్రంతో ఆగిపోతుందండి మనం కుండలిని శక్తి గురించి తెలుసుకున్నప్పుడు. కానీ ఈరోజు మొదటి అమ్మవారు ఎక్కడ మొదలవుతారు అంటే విశుద్ధి చక్రము అండి. అంటే ఈ చక్రము మన గొంతులో ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉంటారు అంటే ఈ విశుద్ధి చక్రానికి యోగిని అంటే అమ్మవారు ఎవరు ఉంటారు అంటే డాకినీశ్వరి అమ్మవారు ఉంటారు. ఈవిడనే డాకిని అని పిలుస్తారు. ఈవిడ ఎర్రటి ఎరుపు రంగులో ఉంటారండి. అంటే ఎరుపు అలాగే బూడిద రంగు కలిపిన రంగులో ఉంటారంట. 1వ మాసంలో ఒక స్త్రీ గర్భము ధరించినప్పుడు ఆ లోపలున్న శిశువుకి ఎలాంటి ఆకారము ఉండదండి. ఎలాంటి అంటే ఎర్రగా ఉంటారు, కనిపించదు ఆకారము. ఈ డాకిని అమ్మవారు మొదటి నెలతో కడుపుతో ఉన్న వాళ్ళ శిశువుకి ఒక రూపాన్ని అంటే వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన రక్తము అలాగే ఒక రూపాన్ని అందిస్తారండి. మీరు కానీ మొదటి నెల గర్భిణి అయితే ఈవిడికి పాయసన్నము చాలా ఇష్టం అంటండి డాకినీశ్వరికి. తప్పకుండా మొదటి నెలలో ఉన్న గర్భిణీలు డాకిని అమ్మవారికి పాయసం ఇచ్చుకోండి. ఎప్పుడైతే మనం పాయసం సమర్పిస్తామో గర్భంలో ఉన్న శిశువు తాలూకా చర్మము చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. అలాగే ఎవరికైనా చర్మ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇదే పద్ధతి చక్కగా ఫాలో అవ్వచ్చండి. 2వ మాసంలో ఉన్న గర్భిణీ స్త్రీలు అనాహత చక్రంలో ఉండే రాకినీ దేవిని పూజించుకోవాలండి. 2వ నెలలో కడుపులో ఉన్న బిడ్డలకి తల భాగము గట్టిగా అంటే తల భాగము ఫామ్ అవుతుంటుందంట. ఈ రాకినీదేవి చక్కగా వాళ్ళ బుర్ర భాగము మంచిగా ఫామ్ అయ్యేటట్టు చూస్తారు. అలాగే ఈ రాకినీదేవి ఆకుపచ్చ రంగులో శ్యామాంబ అని పిలుస్తారు. ఈవిడని
శ్యామలాదేవిలాగే ఆ చంటి బిడ్డ తాలూకా తల భాగాన్ని చక్కగా తయారు చేసి వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని, అంటే ఆకలేసిన పిల్లలు చూడండి కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నడము, నోట్లో వేళ్ళు పెట్టుకోవడము, అంటే అప్పటి నుంచి వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని ఈ రాకిని అమ్మవారు ప్రసాదిస్తారంట. ఈ రాకినీదేవి అండి అనాహత చక్రము, అంటే మన గుండె చక్రంలో, మన గుండె దగ్గర ఉంటారండి. ఈవిడికి ఇష్టమైన ప్రసాదము స్నిగ్ధౌదన ప్రియ, అంటే నెయ్యి అన్నము రెండు కలిపిన పదార్థాల చేతోని చేయబడింది ప్రసాదం కింద నివేదించుకోవచ్చు. తప్పకుండా కడుపులో ఉన్న బిడ్డలకి మంచి రక్తాన్ని తయారు చేసి వాళ్ళకి, అంటే రక్త సరఫరా కూడా చాలా బాగా జరిగేటట్టు చూస్తారండి. అలాగే 2వ మాసంలోనే, అందుకనే మనము స్కానింగ్కి వెళ్తే పిల్లల హార్ట్ బీట్ కూడా అప్పుడే వస్తుంది. ఆ హార్ట్ బీట్ తప్పకుండా 2వ మాసంలో ఉండేవాళ్ళు, అలాగే ఎవరికైనా గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రాకిని దేవికి నెయ్యితో చేసిన అన్నం అండి ప్రసాదాన్ని అమ్మకి సమర్పించుకోండి. 3వ నెలలో కడుపుతో ఉన్నవాళ్ళు పూజ చేయవలసిన అమ్మవారి పేరు లాకిని దేవి అండి. ఈవిడ మణిపుర చక్రము మన బొడ్డు భాగం దగ్గర ఉంటారు. 3వ నెలలో అంట ఆ కడుపులో ఉన్న బిడ్డకి కాళ్ళు చేతులు ఏర్పడతాయంటండి. ఈ లాకిని అమ్మవారు ఆరోగ్యకరమైన కాళ్ళు చేతులు ఆ చంటి బిడ్డకి ప్రసాదిస్తారంట. ఈవిడికి ఇష్టమైన ప్రసాదము గ్లుడాన్న ప్రీతమానస, అంటే బెల్లము అలాగే అన్నము, చక్కెర పొంగలి కానీ బెల్లం పరవానం కానీ ఈవిడికి ప్రీతికరం అంటండి. చక్కగా సమర్పించుకోవచ్చు. ఇప్పుడు వరకు చెప్పుకున్నది ఒక్కసారి క్లుప్తంగా చూద్దామండి. మొదటి మాసంలో ఉన్నవాళ్ళు డాకిని దేవికి పూజించాలండి. పాయసాన్ని ప్రసాదం కింద నివేదించుకోవాలి. ఈ డాకిని దేవి ఏం చేస్తారు అంటే శిశువుకి ఆరోగ్యకరమైన చర్మాన్ని, ఒక ఆకారాన్ని ఇస్తారు. అందుకనే మీరందరూ కూడా పాయసాన్ని నివేదించుకుంటూ డాకినీశ్వరి 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 అని 484వ నామం అండి 11 సార్లు చదువుకోండి. 2వ నెలలో ఉన్నవాళ్ళు రాకిని దేవి అండి. ఈ రాకిని దేవికి 2వ మాసంలో ఉండే శిశువుకి రక్తము, అంటే మంచి ఆరోగ్యకరమైన రక్తాన్ని తయారు చేసి అమ్మవారు రక్త సరఫరా చేస్తారండి. అందుకనే 2nd మంత్లో హార్ట్ బీట్ అనేది వస్తుంది. తప్పకుండా 2వ నెలలో ఉన్నవాళ్ళు నెయ్యితో చేసిన అన్నాన్ని ఈ రాకిని దేవికి చక్కగా సమర్పించుకుని రాకిన్యాంబ స్వరూపిణి రాకిన్యాంబ స్వరూపిణి రాకిన్యాంబ స్వరూపిణి అని 494వ నామాన్ని 11 సార్లు జపించండి. అలాగే ఎవరికైతే రక్తపోటు కానీ గుండె సమస్యలతో ఉన్నవాళ్ళు కూడా ఈ రాకిని దేవికి నేను చెప్పిన 494వ నామము రాకిన్యాంబ స్వరూపిణి అని మంత్ర జపం చేసుకుంటూ అమ్మకి నెయ్యితో చేసిన అన్నాన్ని నివేదించుకోవచ్చు. 3వ నెలలో ఉన్న వాళ్ళకి ఆ చంటి బిడ్డలకి మంచి కాళ్ళు చేతులు రావాలి, ఆరోగ్యకరంగా మంచిగా ఫామ్ అవ్వాలి అంటే లాకిని దేవి లాకిన్యాంబ స్వరూపిణి అని 11 సార్లు చదువుకోండి. ఈవిడికి బెల్లం పరవానం కానీ చక్కెర పొంగలి కానీ నివేదించుకోండి. అలాగే ఎవరికైనా మంచి దృఢమైన ఎముకలు లేదంటే కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళకి త్వరగా నయం అవడానికి కూడా వాళ్ళు లాకిన్యాంబ స్వరూపిణి అని 503వ నామము చక్కగా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చండి. ఆ నైవేద్యం కూడా అదే మనము పెట్టుకోవచ్చు. నేను ఈరోజు మొదటి 5 నెలల తాలూకా మంత్రాలు కవర్ చేద్దాం అనుకున్నానండి, కానీ ఆల్రెడీ వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. మొదటి 3 నెలలు చక్కగా మనము పూర్తి చేసుకున్నాము. రేపు వీడియోలోని 4వ నెల నుంచి 6వ నెల వరకు ఏ మంత్రాలు ఏ నైవేద్యాలు, తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళు 1 నుంచి 3 నెలలలోని ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టమైన ప్రయాణము. అమ్మవారి చల్లని చూపుతో వాళ్ళందరూ కూడా ఆరోగ్యమైన బిడ్డని ఇవ్వాలనే మా కోరికండి. ఇందులో మాకు వచ్చే లాభం ఏమీ లేదు. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే 10 మందితో షేర్ చేయండి, లైక్ చేయండి. అది ఇంకొక 4గురికి చేరుతుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ లలితార్పణమస్తు.